హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ్ అని. ఈరోజు మనతో పాటు ఒక ట్రోలింగ్ స్టార్ ఉన్నారు, డీజే స్కై యాదవ్. సో చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నాడు. చిన్న అమ్మాయిలకి ఏజ్ లిమిట్ లేకుండా, జెండర్ లిమిట్ లేకుండా, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటా, మరి ఈయన చేస్తుంది ఏదో పత్తితి లెక్కలు అయినట్టు ఎక్స్పోజింగ్ చేసుకుంటూ, మరి అవి తాగి వీడియోలు చేస్తుండా ఎట్లా చేస్తుండో కూడా మనకు తెలీదు. సో ఈ ఫుల్ వీడియోలో మనం తనతో మాట్లాడి ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తుండో, తనకి ఏమైనా సర్టిఫికేట్ ఉందా, లైసెన్స్ ఉందా, ట్రోల్ చేసే అధికారం ఎవరు ఇచ్చారు, అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బతీసే రైట్స్ ఎవరు ఇచ్చారని తన మాట్లాడి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది టాలెంట్ లేకపోయినా టాలెంట్ ఉన్న వాళ్ళకి డీమోటివేట్ చేసి ట్రోల్ చేసి ఫేమస్ అవుతున్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో మన మధ్యప్రదేశ్లో చూసుకుంటే మేకవర్ యష్ అనే అబ్బాయి ట్రోలింగ్ వల్ల, బ్యాడ్ కామెంట్ వల్లనే చనిపోవడం జరిగింది. అండ్ మన దగ్గర కూడా చాలామంది ట్రై చేశారు ఈ ట్రోలింగ్స్ వల్లనే. సో ఆ టాపిక్ మీద ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ట్రోలర్ డీజే స్కై యాదవ్ బ్రో మనతో పాటు ఉన్నాడు. సో మాట్లాడి మరిన్ని ఇంకా వివరాలు తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్. ఎట్లా ఉన్నావు? ఫైన్. హాయ్ ఓకేనా, లేకపోతే బూతులతో వెల్కమ్ చేయాలా? అది నా పని. సో డీజే స్కై అంటే డీజే ప్లేయరా మీరు? యా. ఎక్కడ? ఫిలిం నగర్ డీజే షాప్ ఉండే నాది. కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల తీయాల్సి వచ్చింది. ఓకే. తర్వాత కొన్ని క్లబ్స్లలో చేసిన తర్వాత నేను మానేసిన. ఐ క్విట్. ఓకే. సో డీజే స్కై ఓకే, పక్కన యాదవ్ అని పేరు పెట్టారు కదా, అంటే ఎందుకు అట్లా? నా ఇష్టం. యాదవ్ అంటే మా కమ్యూనిటీ కదా, మా కమ్యూనిటీ పేరు ఎప్పుడు ఎవరి కమ్యూనిటీ వాళ్ళని గౌరవించుకోవాలి. అందుకే కదా కమ్యూనిటీస్ ఉన్నాయి. బంజారా కమ్యూనిటీ వాళ్ళు బంజారు, రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు రెడ్డి. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అంటే కొంతమంది కమ్యూనిటీకి సంబంధించిన లేకపోయినా కొన్ని పేర్లు యాడ్ చేసుకుంటారు, పక్కన కొన్ని పేర్లు యాడ్ చేస్తారు. డీజే స్కై అనేది బాగానే ఉంది, మళ్ళీ పక్కన ఆ పేరు ఎందుకు పెట్టావు అనే ఒక క్వశ్చన్ నాది. అంతే. యాదవ్ అంటే చెప్పుకోవాలి కదా, చెప్పుకోకపోతే ఎట్లా తెలుసు? ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో మన గురించి మనం ప్రమోట్ చేసుకుంటున్నాం, క్లియర్గా ఫేమస్ అవుతున్నాం. మన పేరు, మన జాతి అన్ని చెప్పుకోవడం తప్పేం లేదు దాంట్లో. కానీ మీరు చేసే వీడియోలు అంతా మంచిగా లేవు కదా, మరి ఆ పేరు పెట్టుకోవడం వల్ల దానివల్ల అంటే ఆ పేరుకి అనేది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎప్పుడు అనిపించలేదా? లేదు, నో. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఎంతమంది అయితే నేను వీడియోలు చేస్తున్నాను, ఎన్నైతే వీడియోలు చేసిన ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 600 ఎన్నో చేసిన, ప్రతి ఒక్కరు అట్లా అంటే ఒకరో ఇద్దరు బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు ఉంటారు, అది కామన్, నేను లైట్ తీసుకుంటాను. కానీ మిగతా వాళ్ళందరూ విపరీతంగా నవ్వుతున్నారు. నేను ఒక దగ్గరికి వెళ్ళిన ఒక పార్టీకి వెళ్తే బ్రో నువ్వు ఇట్లా వీడియోలు చేస్తావు అని చెప్తే ఒకసారి చూపి నీ వీడియోస్ అని చెప్పి నా ఫోన్ తీసుకొని చూస్తారు. నా ముంగట వాళ్ళు నవ్విరు ఆల్మోస్ట్ ఒక 20 minutes నవ్విరు నాన్ స్టాప్గా. నువ్వు ఒక సినిమా చూసినా నవ్వలేవు, సపోజ్ జబర్దస్త్ చూసినా నవ్వలేవు, చెప్తున్నా నేను. అంటే అంత ఫన్ ఉంది నా వీడియోలలో, నాకు తర్వాత అర్థమైంది. ఓకే. పూర్తి నేమ్ ఏంటి? శ్రీకాంత్ యాదవ్ నా పేరు. శ్రీకాంత్ నా పేరు. డీజే స్కై అనేది షార్ట్ కట్ లా శ్రీ అంటే SKY శ్రీకాంత్ యాదవ్, అట్లా స్కై అని పెట్టుకున్నాను షార్ట్. ఓకే, షార్ట్ కట్ లో పెట్టు. యా. ఎడ్యుకేషన్ ఎంత? డిగ్రీ డిస్కంటిన్యూ నాది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా అమ్మ, మా తమ్ముడు ఉంటాం అంతే. డాడీ నా చిన్నప్పుడు చనిపోయారు. ఓన్ ప్రాపర్ ఎక్కడ? మా సంగారెడ్డి డిస్టిక్. ఓకే, తెలుసుగా సంగారెడ్డి డిస్టిక్ మాది. మా విలేజ్ పేరు చిన్న చెలబడ గ్రామం. ఓకే. సో సంగారెడ్డి నుంచి హైదరాబాద్లోకి వచ్చి ఇక్కడనే పుట్టి పెరిగింది అంతా ఇక్కడేనా? మేము చిన్నప్పటి నుంచి మేము పుట్టి నేను పుట్టక ముందు నుంచి ఉన్నాను మేము. నేను పుట్టక ముందు నుంచి మా డాడీ, మా మమ్మీ అంబర్పేటలో ఉండేవాళ్ళు. తర్వాత మేము షిఫ్ట్ అయిపోయి, మా నాన్న చనిపోయిన తర్వాత మేము జూబ్లీస్ ఫిలిం నగర్ ఛాంబర్ ఉందా, ఫిలిం ఛాంబర్కి ఫస్ట్ వాచ్మెన్గా చేసింది మా మామయ్య. ఓకే. ఫిలిం ఛాంబర్ అప్పుడు నా చిన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకొని ఫోటోలు ఉన్నాయి. ఫిలిం ఛాంబర్ లోపల ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. సో యాక్చువల్గా ఇప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ కదా? సో డిగ్రీ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు మీరు? మా నాన్నగారు చనిపోయారు కదా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లుంటుంది, ఇంట్లో చూసుకోవాలి, మాది రెంటెడ్ హౌస్. అప్పట్లో ఫిలిం నగర్లు అన్ని చిన్న చిన్న గుడిసె లాగా బిల్డింగ్స్ ఎక్కడ లేకుండే. ఇంకా అప్పటి నుంచే నాకు అర్థమైంది కొంచెం ఫ్యామిలీని కొంచెం హ్యాండిల్ చేయాలని. అప్పటి నుంచి నేను వర్క్ చేయడం, నేను 14 years నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక్కటే వర్క్? 14 years నుంచి వేరే వేరే వర్క్ మార్కెట్ వచ్చారు చాలా. నేను సమ్మర్ హాలిడేస్ వస్తే ఆఖరికి నేను టీసెల్లి చాయ్ కూడా అమ్మినా, సైకిల్ పైన తిరిగి. ఎక్కడ గోల్కొండ ఒక హోటల్ ఉంటుంది. నేను అప్పుడు చిన్న పిల్లని, ఆల్మోస్ట్ నాకు ఎంత 8th క్లాస్లో చెప్తున్నాను. 8th క్లాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తే నేను టీ కూడా సెల్ చేసిన. సైకిల్ పైన పట్టుకొని అమ్ముతారు కదా మన 7 rooms గోల్కొండ, అక్కడ కూడా అట్లా కూడా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏమన్నా జాబ్ చేస్తారా, ఖాళీయా బిజినెస్? ఎంతమంది చెప్పిన బిజినెస్ చేస్తుండే, డీజే షాప్ పెట్టిన. నాకు చాలా ప్యాషన్ అన్నమాట డీజే సౌండ్ మ్యూజిక్ అని. అది పెట్టిన తర్వాత పోయింది, అది బిజినెస్లో పోయింది. చాలా అప్పులు ఎక్కువైపోయి చాలా క్రైసిస్లో ఉండే. 2-3 దగ్గర జాబ్స్ చేసిన, డబ్బులు రాలేదు. ఇక్కడ కొంచెం ప్రస్తుతానికి స్ట్రగ్లింగ్లో ఉన్నా అనమాట. అది సర్చింగ్ ఇప్పుడు కొత్తగా. సో ఓకే, ఇప్పుడు డీజే ఆపరేటింగ్ వచ్చా? మరి అది ఎక్కడైనా డీజే ప్లే చేయొచ్చు కదా, లైక్ పబ్స్లో, పార్టీస్లో. ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి కానీ అది వద్దు అని అనుకుంటున్నాను. నేను ఇంకా అది వద్దు, ఇంకా ఆపేద్దాం. ఇప్పుడు నేను మీడియా ఫీల్డ్కి వచ్చిన, కొంచెం వీడియోస్ చేస్తున్నా, కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసి కొంచెం కొద్ది గొప్ప మనకున్న నాలెడ్జ్తోని వీడియోస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. శ్రీకాంత్ బ్రో, మీరు చేసే వీడియోలో ఇంట్లో వాళ్ళు చూస్తారా? కొంతమంది చూస్తారు, చుట్టాలు చూస్తారు, ఫ్రెండ్స్ చూస్తారు. కాంప్లిమెంట్స్ ఏమొస్తాయి? మొన్న మా ఫ్యామిలీలో కూడా వచ్చిండు, మా ఇంట్లోకి వచ్చి
మా అమ్మకి ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఇట్లా, అరే మీ కొడుకు ఇట్లా బూతులు మాట్లాడుతున్నాడు వీడియోలలో. ఆ బోసిటీ కాదు నిజంగా సార్ కానీ ముందే తిడతాను. అరే ఇప్పుడు వీడియోలో అనేది ఒక కామెడీ పర్పస్ చేస్తున్నాం, ఎందుకు వాడు బూతులు మాట్లాడా? అన్ని చేసే పనులని బూతు పనులు లంగ పనులు ఎవడు ప్రతిది కాడ. సొసైటీ అన్ని దొంగ లవడీగాలతో నిండిపోయింది భయ. ఎవరికి భయపడద్దు, రెస్పెక్ట్ అసలే ఇవ్వద్దు మనకి. సొసైటీని చేసి ఎవడు ఇస్తుండు భయ? సొసైటీ నాకు ఇస్తుండే ఎవడ 5 రూపాయలు? నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, నా ఫోను, నా ఐఫోను, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, నా డేటా, నేను పెడుతున్నా వీడియోలు. దాన్ని నేను ఫ్రీగా వీడియోలు పెడుతున్నా, చూస్తున్నారు జనాలు, ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందం. చాలా మంది మెసేజ్ కూడా చేస్తారు, నీ వీడియోలు చూసా మాకు రిలాక్సేషన్ అవుతుంది. నా మోటివేట్ చూసి ఒక ఆయనకు జాబ్ వచ్చింది, దుబాయ్లో జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాడు, దుబాయ్కి వెళ్ళిపోయాడు. చాలా మంది కాలిఫోర్నియా, యూఎస్ నుంచి ఎక్కడెక్కడ నుంచో మెసేజ్. ట్రోలింగ్ చూసి కూడా మోటివేట్ అవుతారా? యా, అంటే నేను అందరికీ తెలియదు ఏంటంటే, మాట్లాడితే ఏమంటారు అంటే నీ బూత్ వీడియోలు ఉంటాయి అంటారు. నేను బూతులు వీడియోలు కాకుండా నార్మల్ వీడియోలు కూడా నేను ఒక 100-200 వీడియోలు చేసిన. ఓకే ఫైన్. లైక్ ఇప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా జాబ్ కానీ బిజినెస్ చేయాలి కానీ ఏమైనా టార్గెట్ ఉందా? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే. యా, సో దానికి సంబంధించి హార్డ్ వర్క్ నడుస్తుంది మొత్తం, బ్యాకప్ వర్క్ నడుస్తుంది. కొంతమంది ఇన్వెస్టర్లు కావాలి, ఆల్మోస్ట్ ఒక 30-40 lakhs వరకు కావాలి. చూస్తున్నాం అనమాట. కొంచెం పెద్ద ఎవరైనా ఉంటే ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ప్లాన్ చెప్తాను, 40% స్టేక్ ఇస్తా అని చెప్పిన. ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి మమ్మీకి మీ కొడుకు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారని మీ రిలేటివ్స్లో ఒక ఆయన చెప్పారన్నారు. సో ఇంట్లో మమ్మీ రెస్పాన్స్ ఏంది మరి? మా అమ్మ ఒకటే చెప్పిన మా అమ్మకి, అమ్మ బయట వాళ్ళు 100 చెప్తారు నీ కొడుకు దొంగ, నా గురించి నీకు తెలుసు, నీకేమన్నా అయితే నేను వస్తాను, నేనే చూసుకుంటాను, నాకేమన్నా అయితే నువ్వు చూసుకుంటావు. ఈ పక్కనున్న చిల్లర నా కొడుకులు వాడు వీడు చెప్పే మాటలు నువ్వెందుకు వింటున్నావు? అంతే కదా. ఇప్పుడు మన అమ్మ కంటే మన అమ్మ మన ఫ్యామిలీకి నుంచి ఎవడు ఎక్కువ కాదు కదా, బయట ఎవడైనా సరే. అందుకే ఇదే చెప్పినాను అంటే అదే మా అమ్మ చెప్పింది, మా కొడుకు గురించి నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పింది. ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్కి బిఫోర్ చాలా ప్లాట్ఫామ్స్ ఉండే, టిక్టాక్ అని, ఫేస్బుక్ అని, ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి, అవును, యూట్యూబ్ అని. సో ఇన్స్టాకి ముందు ఈ ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేసినావా లేకపోతే ఇదే స్టార్టింగ్? మ్యూజికల్లీ మన అంతకుముందు డబ్ స్మాష్లో చేసిన వీడియోలు 3G ఉన్నప్పుడు, 4G నెట్వర్క్ కూడా లేకుండే, నా దగ్గర కెమెరా ఫోన్ ఉండకపోతున్నప్పుడు. అంటే మంచి కెమెరా వచ్చే ఫోన్లు కొనాలన్నా అప్పట్లో 5,000-6,000 కూడా పెట్టే స్టేజ్. అప్పుడు ఎంత మన దగ్గర వేరే ఫోన్లో రికార్డులు చేసి ఆ మెమరీ కార్డులో తీసుకొని మన ఇంటర్నెట్ కేఫ్లలో వేసి దాంట్లో అప్లోడ్ చేసాడు ఫేస్బుక్లో. అప్పటి వీడియోలు ఉన్నాయి పాత, మెమరీ కార్డ్ రైటర్ తీసుకొని ఇంటర్నెట్ కేఫ్లలో పోయి ఫేస్బుక్లో అప్లోడ్ చేసాడు. ఏజ్ ఎంత బ్రో? నాదా 27 అంటే ఓకే, చిప్పుల్ బ్యాచ్ చేస్తుండే అప్పుడు. ఎక్కడ భయ్యా మస్తు అంటే ఎంత పావర్టీలో వచ్చినామంటే అప్పట్లో మనం ఫోన్ చేయాలన్నా ఎవరికన్నా. అప్పుడు ఏంది 3G ఉండేది, నెట్వర్క్ లేదు అప్పుడు కానీ ఇంత మనకు ఉంటే ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయేటోళ్ళం. అప్పుడే మనకు ఉన్న మా యాక్టింగ్ స్కిల్స్కి దానికి లేదు, ఫోన్ లేదు. ఇప్పుడు కూడా కొన్ని యాక్సెసరీస్ లేక నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేకపోతున్నాను. లైక్ మైక్ లేదు, కొనడానికి డబ్బులు లేవు, కొన్ని రింగ్ లైట్, ఇంట్లో చిన్న ఇల్లు, రెంటెడ్ హౌస్, సో ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ చేయలేకపోతున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఫైన్. ఇవన్నీ పక్కన పెడితే అసలు ట్రోలింగ్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నేను మంచి వీడియోలు, బ్రహ్మానందం గారు నా గురూజీ, నేను చాలా ఆయన వీడియోలు, నేను జూనియర్ బ్రహ్మానందం అంటారు. నా ఫేస్ కట్ కానీ నా ఎక్స్ప్రెషన్స్ కానీ చూసి నువ్వు జూనియర్ బ్రహ్మానందం లాగా ఉన్నారా, నువ్వు బ్రహ్మానందం వీడియోలే చేయని చెప్పి ఒకటి సజెస్ట్ చేసిన. నేను ఆల్మోస్ట్ 1000 వీడియోలు చేసిన, 1000 బ్రహ్మానందం వీడియోలు ఆల్మోస్ట్. అంటే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అల్గరిథం ప్రాబ్లం ఏంటంటే పక్కన ఉంది ఏమన్నా మ్యూజిక్ తీసుకొని ఇట్లా లిప్ రీడింగ్ సింగింగ్ చేస్తే ఎక్కువ రీచ్ రాదు, అందరికీ రాదు, ఎవరికొకరికి వస్తుంది. నాకు పోలే ఒక్క వీడియో కూడా వైరల్ కాకపోతే నేను అప్పటికి నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చేస్తుండే కదా. అప్పటికి మా ఏరియాలో నన్ను అందరూ చూసి అరే నువ్వు మస్తు చేస్తావు, వీడియోలు చేస్తావు అట్లా అనేటోళ్ళు. కానీ మా కామెడీగా తీసుకున్నా, నువ్వు కామెడీ వీడియోలు చేస్తావు అట్లా అనేటోళ్ళు. అట్లా రీచ్ లేదు. తర్వాత ఏమైంది, నేను ఒక్కసారి ఎందుకో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినమ్మా, ఎన్ని చేసినా వస్తలేదు, అందరికీ వ్యూస్ వస్తున్నాయి, నాకు వస్తలే అని ఫీలింగ్ అందరికి ఉంటుంది, నాకు కూడా ఉంది. ఒకరోజు ఏదో కోపంలో నేను లైక్ యాంకర్ సౌమ్య వీడియో, శ్రీలీల వీడియో ఏదో తిట్టినా, ఏదో మెంటాలిటీలో తిట్టినా, కరెంటు పోయిందో ఇంట్లో ఏదో తెలీదు, కోపంలో తిట్టేసిన. అది తెల్లారే లోపు అంటే ఒక 4-5 days లోపు 3 million వెళ్ళిపోయింది. అంటే జనాలు ఇట్లాంటి వీడియోలు చూస్తున్నారా, అంటే ఇంత ఫన్ ఉందా, వేరే వాళ్ళు అంటే నవ్వలేక చచ్చిపోయినా, నేను గంట సేపు నవ్వినన్నా, 2 గంటలు నవ్వినన్నా అంటే మీ వీడియో ఫోన్లు చేస్తూ అంటే అంతగానో ఉంది, అది ఇంట్లో ఏముంది నాకు తెలియట్లేదు. నేను క్యాజువల్గా ట్రోల్ చేసిన, కానీ అంటే జనాలకు అది నచ్చుతుంది. ఇంకా నాకు అనిపించింది, ఒక ఐడియా వచ్చింది, చలో మనకు ఫ్రస్ట్రేట్ ఎవడో చేస్తుండు, పలానా బయటకు వెళ్తే రోడ్ మీద ట్రాఫిక్ ఓడి చేస్తాడు, హారన్ కొట్టి ఓడి చేస్తాడు, ఇట్లాంటివన్నీ దాచుకోవద్దు, ఇంకా చెప్పి వాడి తింటారు అంటే ఎవడు నాకు బీపీ ఏది వస్తుంది తీసి గమ్మ ఇచ్చి వాడేసిన, ఎవడు వచ్చినా సరే తిట్టేసిన, ఏదైతే ఏదైందని చెప్పి తిట్టుకుంటా అట్లా ఎవడన్నా ఎక్స్ట్రా చేసినా అట్లా తిట్టుకుంటా. రెగ్యులర్ తిట్టే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా రెగ్యులర్ కస్టమర్?
అట్లేం లేదు సార్. అదే వాంటెడ్లీ ఏం తింటాను భయ, కంటెంట్ కోసం వాళ్ళని తిట్టాలని నాకేం వాళ్ళకి పర్సనల్గా ఏమి ఉండదు. ఓకే. క్యాజువల్గా ఎవరినైతే ఇప్పుడు ట్రోల్ చేసినా, మీ వీడియోలు కూడా ట్రోల్ చేసినా అంతకుముందు. లాస్ట్కి అడుగుతా, ఆడికి వస్తా. నీ వీడియో కూడా నేను ట్రోల్ చేసిన, అట్లా చాలా మంది ఉన్నారు కొంతమంది. అది కామన్ పార్ట్ ఆఫ్ ఓకే. ఆ తర్వాత వీడియోలు ట్రోల్ చేసినావు, మంచిగా షేర్లు అవుతున్నాయి, కామెంట్స్ అవుతున్నాయి, ట్రోల్స్ పడుతున్నాయి కదా. సో ఇప్పటి వరకు దాదాపు ఎంతమందిని తిట్టుంటావు? 1000 మంది పైన. చిన్న పిల్లలు ఉన్నారు, అందులో ముసలోళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, దెన్ లేడీస్ ఉన్నారు, లైక్ కొంచెం ఏజ్ ఉన్న ఆంటీలు ఉన్నారు, అవును, ముసలి వాళ్ళు ఉన్నారు, యా, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, రైడర్స్ ఉన్నారు, అవును, యూట్యూబర్స్ ఉన్నారు, అవును, సినిమా స్టార్స్ ఉన్నారు. అవును. అందరిని టార్గెట్ చేసినావు. ఎందుకు ఒక్కరిని టార్గెట్ చేస్తే నువ్వు ఫేమ్ అవ్వలేవు? సో ప్రతి ఒక్కరిని చేస్తే అన్ని కేటగిరీలో ఫేమ్ అవ్వచ్చు అని ఇంటెన్షన్? లేదు లేదు, అంతకుముందు నేను లైక్ ఎవరో మామూలుగా వేరే వాళ్ళని తిడితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడు నా వీడియోలో చేసుకొని ఫేమస్ అయ్యాడు, రిఫరెన్స్ తీసుకున్నాం. వాడు నాకు పార్ట్ ఆఫ్ నా కంటెంట్లో వాడు జస్ట్ ఒక వీడియో వాడు అంతే. ఎవరైనా సరే ఓకే, వాడే నా కంటెంట్ కాదు కదా నాకు. అంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారన్న. ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కొంతమంది పొలిటికల్ మీద తిట్టంటారు, కొంతమంది హిందూ ధర్మం మీద చేయమంటారు, కొంతమంది క్రిస్టియన్స్ మీద చేయమంటారు. అట్లా చాలా ఒక్కొక్కరు ఒకళ్ళ దీంట్లో ఎంత విచిత్రంగా ఉంటారంటే జనాలు. మనం అల్గారిథంని మనం ఇది చేసుకోలేము. నేను నార్మల్గా మంచి ఏదైనా వీడియో పెట్టినాను, ఇట్లా పలానా ఇది వస్తుంది, ఇట్లా టిక్ టాక్ రాదు, ఇది అది చెప్పి వీడియో పెట్టినాను, కింద కామెంట్స్ పెడతారు, ఏంది భయాను బూతులు లేకుండా వీడియోలు ఎందుకు చేస్తున్నాను, దెంగేయాలా, అన్ఫాలో కొట్టాలి. నీ ఆడియన్సే నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ కాదు, నువ్వు నార్మల్ 2-3 వీడియోలు పెట్టు, నెక్స్ట్ రోజు మెసేజ్ డిఎంలో వేస్తారు, నువ్వు బూతులు లేకుండా ఎందుకు చేస్తున్నావు వీడియో, నీ మెసేజ్ వీడియోలు మాకెందుకు, మాకు వద్దు, ఈ న్యూస్ గీస్ వీడియోలు మాకు వద్దు భయ్యా, మరి నువ్వు రోస్ట్ వీడియోలే చెయ్యి అంటే వాళ్ళంతా ఓన్ చేసుకొని వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంకా అంటే ఖచ్చితంగా కొత్త వీడియో వస్తుంది అట్లా. సరే, ఇప్పుడు మనం ఒక వీడియో ఒక పర్సన్కి తిడుతున్నా సరే, ఒకటి గొంతెత్తి మాట్లాడినా సరే, అది దేనికి సంబంధించి అయినా ఒక న్యాయం కోసము, అవును, అరే నువ్వు సూపర్ అన్న, తోపు అన్న, తురుమన్న, నీకు మేము ఎంబడున్నాము, ఎవ్వడొచ్చినా చూసుకుంటాం అని కామెంట్స్లలో నిండా కామెంట్స్ పెడతారు. ఎండ్ ఆఫ్ ది డే వాడిని కొడితే ఏ ఒక్కడు దిక్కు ఉండాడు. అవును, అంటే కామెంట్స్ చూసి వీడియో చేసేటోళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అరే నాకు ఇంత సపోర్ట్ ఉందని వెళ్ళిపోతారు కదా. కానీ మనకి కొట్టినప్పుడు మరి ఏ ఒక్క కామెంట్ పెట్టినప్పుడు కూడా దిక్కులేడా, మరి పరిస్థితి ఏంది? మరి కొట్టడం అనేది మ్యాన్ హ్యాండిలింగ్ అని అంత దూరం పోదు. చాలా వరకు మా సోషల్ మీడియాలోనే కొంతమంది యాంకర్స్ పొలిటికల్ వాళ్ళకి చేస్తుంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి కొట్టిన రోజు ఆయన కామెంట్స్ కింద చూస్తే అన్న నువ్వు తోపు తురుము అని అసలు ఎవరు లేడన్నా అని చెప్తే ఎక్కిచ్చేసారు. అంతేందుకు 3 మార్మల్లోనే కొట్టిరు కదా, పోయి 3 మార్మల్లోనే డైరెక్ట్ స్టూడియోలోనే పోయి కొట్టారు, రికార్డ్ చేసి మొత్తం వచ్చినాయి కదా టీవీ. అవి రెగ్యులర్ అయ్యేటివి. అది అంటలే నేను. ఇప్పుడు ఆయన 3 మళ్ళా విజన్ వేరు, ఆయన లెవెల్ వేరు, అది వేరు. ఇప్పుడు జనాలు లైక్ చేసినంత మాత్రాన, కామెంట్ చేసినంత మాత్రాన, ఫాలో చేసినంత మాత్రాన ఎవ్వడు ఏమీ హెల్ప్ చేయడు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీ పర్పస్ ఏంది, జస్ట్ వీడియోలు చేయాలి, కొంచెం ఫేమ్ అవ్వాలి. వాడు ఏం చేస్తాడు చూసి నవ్వుకుంటాడు, వదిలేస్తాడు. ఫేమ్ వల్ల ఏమొస్తుంది? ఫేమ్ ఇప్పుడు హర్ష గుజరాల్ తెలుసా మీకు? హర్ష గుజరాల్ స్టాండప్ కామెడీ. హర్ష గుజరాల్ ఒకసారి ఫ్లైట్ ఎక్కిండు, ఎక్కడికి వెళ్తుండు, షోకి వెళ్తుండు. ఆయన పక్కన సీట్ వచ్చేసి బిజినెస్ క్లాస్, పక్కన సీట్ వచ్చేసి పెద్ద ఎంపీ ఉన్నాడంట పక్కన. హర్ష గుజరాల్ వచ్చి పక్కన కూర్చున్నాడంట. ఎంతమంది అయితే ఫ్లైట్లో ఉన్నారో అంతమంది వచ్చి సార్ సెల్ఫీ సార్. పక్కన ఎవరు ఎంపీ, కొన్ని ఏమంటారు 100 కోట్ల 1000 కోట్లు ఉన్న ఎంపీ పక్కన కూర్చున్నాడు. ఈజ్ జస్ట్ స్టాండప్ కామెడియన్, కంటెంట్ క్రియేటర్. ఆయనకు వచ్చి సెల్ఫీ అడుగుతారు. ఆయన ఎంపీ అన్నా, ఎవడరా నువ్వు, నేను ఎంపీని, నువ్వు ఎవడు అసలు, నేను ఎప్పుడు చూడలే, నువ్వు ఎవడంటే, లేదు సార్ నేను ఇట్లా జస్ట్ కామెడీ చేస్తుంటా అంటే, వాడు ఇట్లా చూసి చూడు పైచాన్ని మించింది. ఇప్పుడు సపోజ్ నువ్వు వెళ్తున్నావు, మొన్న మా బయటికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి నిన్ను అడుగుతున్నారు, అదే నువ్వు ఎంపీ ఉండు రికగ్నైజ్ చేస్తున్నారు, పబ్లిక్ గుర్తుపట్టాల, దానికి మించిన హైప్ ఇవ్వచ్చు ఏముండదు గుర్తు. ఓకే, ఇప్పుడు బాయ్స్ వరకు వచ్చేసరికి ఫేమ్ అనేది వాళ్ళు ఎట్లో కింద మీద పడే చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని నిలబడుతారు. ఇప్పుడు నువ్వు చేసిన ట్రోల్స్లలో కొంతమంది ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు తిట్టినావు? నువ్వు ఎక్స్పోజింగ్ అనేది ఒక ఆర్ట్ కదా, అది ఎవరైనా చేస్తారు. ఆర్ట్ ఓకే, ఎక్స్పోజింగ్ అనేది ఇప్పుడు సినిమాలలో చేస్తారు, ఐటెమ్ సాంగ్స్లలో చేస్తారు, ఓకే. ఒక పద్ధతి ఉంటుంది. మరీ వల్గర్గా దిగజారిపోయి అంత కిందికి దిగజారిపోయి మరీ అంత చేయొద్దన్న ఆ ఫీలింగ్ అనమాట. దానికి నాకు అట్లా అనిపించినా చేస్తున్నా, అది నా ఇష్టం. ఇంకా చూసుకోనికి కొంతమందికి ఎందుకు తిట్టినవరా ఆడవాళ్ళ, వాళ్ళు తిట్టారు అంటారు. ఇప్పుడు ఇంత జరుగుతున్నాయి భయ, ఇంత వల్గారిటీ నడుస్తుంది. మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి భయ? మహిళా సంఘాలు వండుకుర్రా? ఇంత జరుగుతుంది, ఇంత న్యూడిటీ చూపిస్తున్నారు. మహిళా సంఘాలు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి రమ్మని కేసులు పెట్టమని చెప్పండి, వాళ్ళని బంద్ చేయమని చెప్పండి. మహిళా సంఘాలు ఏమైనా రేపులు అయితే దాని అయితే ఊగేసుకొని వస్తారు. ఇట్లాంటివి ఫస్ట్ ఇది కంట్రోల్ చేయమని చెప్పండి. ఈ న్యూడిటీ వల్గారిటీ ఏదైతే ఉందో
ఫస్ట్ ఇది బంద్ చేయమని చెప్పుర్రి. ఏమనంటే లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళది. మహిళా సంఘాలు అంటే లేడీస్ కి ఎక్కడ అన్యాయం జరిగితే అది అవునండి, చేస్తే వాళ్ళు support అన్యాయం ముందు ఎక్కడ ఉంటారు. జరుగుతుంది? ఇప్పుడు ఎక్స్పోజింగ్ వల్ల ఏం అన్యాయం జరుగుతుంది నీకు? అరే ఎక్స్పోజింగ్ అంటే ఇప్పుడు మహిళలు ఇప్పుడు సపోజ్ అంతమంది చంపుతురు, మొగుళ్ళని చంపే ట్రెండ్ ఏదైతే వచ్చింది, మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయండి? వాళ్ళు కూడా చెప్పాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. మహిళా సంఘాలు మొగుళ్ళని చంపే ట్రెండ్ వచ్చింది. ఏదైనా చిన్న చిన్న పిల్లలు అమ్మకి కొడుకుకి సంబంధం లేనట్టు ఒక వీడియోలు ఉన్నాయి, దాని మీద కూడా అమ్మ కొడుకు ఇద్దరు కలిసి హగ్ చేసుకొని లిప్ టు లిప్ కిస్ పెట్టుకొని వీడియోలు చేస్తారు. ఎంత దరిద్రం ఇది! ఎక్కడ తీసుకెళ్తుంది? అది రియల్ లేకపోతే AI? లేదు, రియల్ వీడియోస్. వాళ్ళ 100 వీడియోలు ఉన్నాయి. ఆమె డైరెక్ట్ ఎందుకు ఇట్లా నీ కొడుకుతో చేస్తున్నావు, నీకు సిగ్గు లేదా అంటే, నా కొడుకుతో నేను చేస్తున్నా నీకేం ప్రాబ్లం అని అంటు. ఇంకేం చెప్తా చెప్పు. కొడుకుకి అమ్మకి సంబంధం అట్లాంటి మన సొసైటీ ఏం చెప్దాం అనుకుంటుంది? ఇట్లాంటి వీడియోలు చేసిన వాళ్ళని తిట్టడం తప్పేముంది బ్రో? ఓకే, ఇప్పుడు నువ్వు కొంతమంది లేడీస్ని తిట్టినావు. అవును. ఎందుకు తిట్టినావు? తిట్టడం వేరు చూడు, తిట్టడం వేరు ఒకటి, ట్రోలింగ్ వేరే ఉంటుంది. ట్రోలింగ్ మీన్స్ ఒక కంటెంట్ అనమాట. ట్రోలింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ట్రోలింగ్ లో సెటైర్ వేయడం. అది సెటైర్ వేసినావు, అది దాంట్లో 2-3 బూతులు కూడా ఉన్నాయి. బూతులు అది కామన్ గా. ఓకే, సో ఎందుకు ట్రోల్ చేయాల్సి వచ్చిందో లేడీస్కి, ఎందుకు తిట్టాల్సి వచ్చింది? చాలా మంది భయ్య, ఎవరైతే మేల్ క్రియేటర్స్ ఉన్నారో, మేల్ క్రియేటర్స్ ఎంతమంది ఉన్నారు మన అబ్బాయిలు, నువ్వు కానీ నేను కానీ సుమన్, ఒక మేల్ క్రియేటర్ ఫాలోవర్ చేయాలంటే నాన్న చూడాలి. సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. చాలా ఉండాలి. అమ్మాయి అట్లా ఏమి ఉండదు, జస్ట్ వస్తుంది, ఒక ఉంటుంది యోగా ప్యాంట్ ఉంటుంది కదా, యోగా ప్యాంట్ వేసుకొని వాళ్ళ యాక్షన్ అలా చూపించారు అనుకో, నెక్స్ట్ రోజు నుంచి 100K నెక్స్ట్ రోజు. కంటెంట్ ఉండదు, నా ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద టీవీ షోలు లైక్ పెద్ద మాటి వాళ్ళు వీళ్ళు తీసుకొని ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు, పలానా 200K ఫాలోవర్స్ ఉన్నారు. కంటెంట్ ఏముంది భయ, అలా చూపిస్తాను, చూపించుకుంటా, నువ్వు కంటెంట్ చూపిస్తావు, అది కంటెంటా? అందుకే నాకు మంట. గెట్ రెడీ విత్ మీ అని ఉంది. ఇప్పుడు నీ ట్రోల్స్ ఎట్లయితే ఇష్టపడుతున్నారో, నీకు మెసేజ్ పెడుతున్నారో, క్యాజువల్ వీడియో చేశాను నువ్వు ట్రోల్స్ బూతులు సెటర్ లేకపోతే వీడియో చేయకని, వాళ్ళకు కూడా నీ ఎక్స్పోజింగ్ లేకపోతే మేము చూడలేకపోతున్నాం వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకి పెడుతున్నట్టు చేస్తున్నట్టు ఫాలోవర్స్ని సాటిస్ఫైడ్ చేయడానికి. బ్రో నీకు అర్థం కాదు ఏంటంటే, దీంట్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ వచ్చింది తెలుసా, క్రాన్ వస్తుంది దీంట్లో మనకి. ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ ఫ్యాన్స్ అంటే ఓన్లీ ఎవరైతే సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకుంటారో 300 రూపాయలు కడితే వాళ్ళు ఆల్మోస్ట్ బ్రా ప్యాంటీ మీద చూపిస్తారు వీడియోలు. డూ ఇమాజిన్ దట్? ప్రాస్టిట్యూషన్ కంటే తక్కువ ఏముంది అది. ఇంకా అది సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు వాళ్ళ న్యూడ్ వీడియోలు చూస్తూ పోయి ఆల్మోస్ట్ ఇంకా జస్ట్ వాళ్ళు బ్రా అండ్ అది బికినీ వేసుకొని వీడియోలు చూపిస్తారు. దానివల్ల ఒక్కొక్కరు ఒక నెలకి 34 లక్షలు అంటే ఒక అమ్మాయికి. నిన్న న్యూస్లో 34 లక్షలు ఎవరు సంపాదిస్తారు పోయా? ఐఏఎస్ సంపాదిస్తుండే, ఐపీఎస్ సంపాదిస్తుండే, ఎవరు సంపాదిస్తుంది 34 లక్షలు నెలకి? ఓన్లీ ఎక్స్పోజింగ్ లైక్ వాళ్ళు బ్రా ప్యాంట్ వేసుకుంటారు, వస్తారు, వీడియోలు తీస్తారు, తింటున్నా పలానా నైట్ డ్రెస్ వేసుకో. వాళ్ళ మోటివ్ ఒకటే బ్రో, వీళ్ళ జనాల అల్గరిథం అర్థమైపోయింది. ఏదైతే మనం వీడియోలు చూస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో వస్తారో వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు ఇప్పుతారు, వీళ్ళు చూస్తారు, ఇది కామన్. అది ఎన్ని రోజుల వరకే? అంత ఆపలేము ఇంకా ఇండియాలో మనం. ఇప్పుడు అట్లా అంటే నువ్వు కూడా ఎక్స్పోజింగ్ చేసినావు కదా, నీ ట్రోల్ వీడియోస్లో మొత్తం బనియన్ మీదే ఉంటాయి కదా, అది కూడా ఒక వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఎక్స్పోజింగ్ కదా. బ్రో బనియన్ ఏముంది బ్రో, బనియన్ వేసుకుని అట్లీస్ట్ నేను అట్లా బనియన్ వేసుకుని అట్లీస్ట్ నేను ఇక్కడ వరకు వీడియో పెడతాను. తలక నుంచి కింద నుంచి ఇప్పటివరకు నా ఫుల్ వీడియో కూడా ఎవరు చూసుకుంటారు, నా కాళ్ళు ఎట్లుంటాయి, ఇది ఎక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ వరకే నా తల వరకు తప్ప నా వీడియోలో ఏమీ కనిపించదు. నువ్వు చేస్తే రొమాన్స్, అవతల చేస్తే రేపా? బ్రో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు న్యూడ్గా కొంచెం మితిమీరి అవుతుందని నాకు అనిపిస్తుంది కొంచెం, అంతే. అది నేను చూసే దృష్టిలో ఉంది కదా బ్రో. ఏం చూస్తున్నారు బ్రో, మనం ఇప్పుడు సరే చూస్తాము, కొన్ని మితిమీరి ఏదైతే దరిద్రం అనిపించింది, చెండాలం మరీ. ఇంకా సరే, నువ్వు చేసిన ట్రోల్స్లలో మితి మీరిన వీడియో ఏదైనా ఉందా, ఏదైనా అమ్మాయిది? చాలా ఉన్నాయి. ఒక ఆంటీ నైట్ వేసుకొని ఉంది, ఒక పీట పెట్టుకొని మధ్యలో పెట్టుకొని అట్లా దుంకుతుంది అవతల సైడ్. దుంకినప్పుడు ఆమె బాడీ పార్ట్స్ అవుతున్నాయి, ఊగితే అవి చూసి బాయ్స్ ఎంజాయ్ చేస్తారు. దిస్ యాక్చువల్ స్టోరీ. ఆమెకు అర్థమైపోయింది ఆ పీట మీదకి వెళ్ళి దుంకాల్సిన అవసరం, పెద్ద జిమ్నాస్టిక్ కాలేంటే ఏంది అది, కొద్దిసేసాలు కాకపోతే కోపం వస్తుందా రాదు నువ్వు చెప్పు. సరే, వీళ్ళకి తిడుతున్నావు, ఓకే ఫైన్. మీ మధ్యకాలంలో కొంతమంది చిన్నపిల్లలే అమ్మలను చంపుతారు. రీసెంట్గా కూకట్పల్లిలో ఒక ఇష్యూ అయింది, చిన్న 10th క్లాస్ అబ్బాయి చంపేసిండు. అంతకుముందు రేపులు అయినాయి, రోడ్లు బాగాలేవు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొన్ని కేసెస్ అసలు ఫైలే అవ్వట్లేదు. సో ఇలాంటి వాటి మీద మీరు మాట్లాడొచ్చు కదా. చేసిన బ్రో, ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి, ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, కమ్యూనికేషన్, ఒకప్పుడు సంబంధాలు ఇల్లీగల్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉండే, ఒకప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండే. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వచ్చిందనుకో, ఇప్పుడు మా 6th క్లాస్ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఐడి, పుట్టిన పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతారు ఒకటి, చిన్న 4th క్లాస్ పిల్లలకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి అకౌంట్ తీసి పేరు పలానా స్వాత్విక గీతి. ఎందుకు బాయ్, వాళ్ళకి ఎందుకు అలవాటు చేస్తున్నారు అని? తప్పు కాదు, చదువుకున్నట్టు అట్లీస్ట్ వాళ్ళు టీనేజ్ అన్న రాని, 12, 13, 14 అని ఏం లేకముందు చిన్న ఉన్నప్పటి నుంచి వీళ్ళకి నేర్పించుకుంటా, డ్యాన్స్లు వేసుకుంటా ఇవన్నీ చేస్తుంటే, వాళ్ళకి ఏమైంది, యాక్సెస్ వచ్చిన తర్వాత, కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, అమ్మాయి వీడియో చూసినాక బాయ్స్ ఎట్లున్నారు, కొంచెం స్టాకింగ్ చేస్తారు, వాళ్ళకి మెసేజ్ చేస్తారు, నచ్చింది అనుకో ఫోన్లోనే అయిపోతుంటాయి అన్నీ.
వీడియో కాల్, బట్టలు ఇప్పే వీడియో కాల్ అన్నీ అయిపోతున్నాయి. సరే, నీది ఒక వీడియో చూసిన 17, 18, 19, 20, 22, 23 ఏజ్ ఉన్న అమ్మాయిలు యా 30, 35, 40 ఇయర్స్ ఉన్న అంకుల్లతోని సమ్ చేస్తున్నారని పెట్టావు. అది దేనికి పెట్టినావు? ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే షుగర్ డాడీ ట్రెండ్ నడుస్తుంది. షుగర్ డాడీ అంటే ఎట్లా అంటే ఒక టీనేజ్ అమ్మాయి ఉంది. ఇప్పుడు అంకుల్ మామూలుగా ఒక 50 ఇయర్స్ ఓల్డ్ ఉన్నాడు, 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఓల్డ్ ఉన్నాడు. ఆయనకి ఏం కావాలి, ఇంకా అమ్మాయిలు కావాలి సెక్షువల్ పర్పస్. ఆడేం చేస్తాడు, ఈ అమ్మాయికి ఐఫోన్ ఇప్పిస్తాడు, లైక్ కొన్ని ఏం కావాలో గిఫ్ట్స్ ఇప్పిస్తాడు అన్నీ ఇస్తాడు. వీళ్ళేంది కొంచెం మా పెడతారనండి. ఈ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు అంటే ఇంకా షుగర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతోని ఇల్లీగల్ రిలేషన్షిప్లు పెట్టుకోవడం, ఇది షుగర్ ట్రెండ్. ఇది నడుస్తుంది. ఆమె కూడా నడుస్తుంది. ఎవడన్నా జిమ్ బాడీ హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకో, డబ్బున్న ఎవరైతే ఉంటారో ఆంటీలు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ త్రూ బ్రో మొత్తం. ఇన్స్టాగ్రామ్ ఎవరన్నా యాక్సెస్ చేస్తారు. నువ్వు సినిమా హీరోకి మెసేజ్ చేయాలని ఇన్స్టాగ్రామ్ త్రూ మెసేజ్ చేస్తాడు, చూస్తాడు చూడు తర్వాత విషయం. హీరోయిన్ని ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ ఎంత దరిద్రం అయిపోయిందంటే నువ్వు నమ్మవు. నాకు ఎంతమంది కొజ్జనా కొడుకు మెసేజ్ చేస్తుంటారు, నాకు గలీజ్గా మెసేజ్ చేస్తుంటారు. అవన్నీ స్టాక్ నడుస్తున్నాయి, ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. అది నడుస్తూనే ఉంటుంది అనమాట. షుగర్ డాడీ ప్రాస్టిట్యూషన్. ఇప్పుడు ఒక 30 to 40 ఇయర్స్ ఉన్న ఓల్డ్ మ్యాన్ ఒక యంగ్ అమ్మాయితో ఏం చేస్తాడు? అసలు యంగ్ అమ్మాయిని ఎందుకు కోరుకుంటారు వాళ్ళు? సెక్స్ గురించి బ్రో. ఇప్పుడు వాళ్ళ ఏజ్ లిమిట్ వాళ్ళతో కూడా వాళ్ళు చేయొచ్చు కదా బ్రో ఫిజికల్లీ. యంగ్ అమ్మాయిలకు డిమాండ్ ఉంటుంది కదా. యంగ్ అమ్మాయిలు ఎగ్జాంపుల్ కొంతమంది ఎంతమందిని చూసలే బ్రో నువ్వు ఇన్స్టాగ్రామ్లో ముసలి వాళ్ళు యంగ్ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. నేను ఏమంటున్నా బ్రో, ఇప్పుడు 40 ఇయర్స్ ముసలోడు ఉన్నాడు, అవును, ఒక 20, 22, 25 ఏజ్ అమ్మాయి ఉంది అంటే అక్కడికి ఇక్కడ ఒక 10 to 15 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో చిన్న అమ్మాయిని అంత ఓల్డ్ మ్యాన్ ముసలోళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అనేది నా పాయింట్. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు యంగ్ అమ్మాయిలకి డిమాండ్ మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఉంటుంది. దేనికి బ్రో డిమాండ్? సెక్సువల్ పరంగా. ఇప్పుడు ఆయన 40 ఇయర్స్ ఉంటాడు, పెళ్లి చేసుకుని ఉంటాడు, ఆమె వైఫ్ కూడా 35, 40 ఉంటుంది కదా, మరి వాళ్ళతో చేయొచ్చు కదా. టీనేజ్ అమ్మాయి ఎందుకు? అరే సెక్సువల్గా వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది భయ్య. ఇప్పుడు టీనేజ్ అమ్మాయి ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది ఆంటీ లవర్స్ ఉంటారు, కొంతమంది ముసలి వాళ్ళని చేస్తారు, కొంతమంది యంగ్ అమ్మాయిలు అంటే ఇష్టం ఉంటుంది. ఇది కామన్. వాళ్ళ కేటగిరీస్, వాళ్ళు నచ్చిన కేటగిరీస్ అని వాళ్ళు వీళ్ళు డబ్బుల కోసమే బ్రో. మొత్తం ఏముంది, డబ్బు తీసుకొని ఏం చేస్తారు బ్రో? వాళ్ళ మానాన్ని నమ్ముకొని ఒక తండ్రి ఏజ్ అన్న ఏజ్ ఉన్న వాళ్ళు అవి ఏముండదు. అవి వాళ్ళ పేరెంట్స్ తప్పు కూడా బ్రో. ఇలా పేరెంట్స్ కూడా ఎట్లున్నా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పలానా ఒక 30 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, వాడు ఎట్లున్నా ఉన్నాడు, వాడు ముసలోడు కానీ లైక్ ఎట్లా ఉన్నాడని స్కూల్కి వెళ్ళే పిల్లకి గొంతు కోసేస్తారు. ఆశ వస్తుంది. ఏంది కొట్టిండు అనుకో, అలిమని కేసేసి ఆస్తి దెంగేయచ్చు. ఒకవేళ ఇటు కొంచెం కొన్ని రోజులు ముసలి చచ్చిపోయిందా ఆస్తి దెంగేయచ్చు. వాళ్ళు ఆస్తిని చూసి ఇస్తారు, వీడు అమ్మాయిని చూసి రెచ్చిపోతాడు. ఇదే జరుగుతుంది జనరల్గా. ఇట్స్ ప్యూర్ బిజినెస్. ఓకే శ్రీకాంత్ బ్రో, దోస్తానా మీద నీ ఒపీనియన్ ఏంది? దోస్తాను పెద్ద లంగనా కొడుకులు పోయా మొత్తం చెప్తున్నాను నేను. కొంతమంది ఉన్నారు నాకు నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కరోడ్పతులు పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు వీళ్ళు మెసేజ్ చేస్తాను, బ్రో హాయ్ బ్రో హౌ ఆర్ యూ, ఐ దిస్ కంపెనీ, ఐ హావ్ దిస్ కంపెనీ, ఐ ల్యాంబోర్గిని. సుల్లిగాళ్ళు ఒక్కడు కూడా ఒక హెల్ప్ చేయడు బ్రో. నాకు మైక్ అడుగు తిప్పలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా ఎంత అయితే నాకేంది, ఆడ ఎంత డబ్బు ఉంటే నాకేంది సుల్లి, ఎంత ఉన్నా సరే బ్రో ఐఎమ్ తీస్తారు ఇవ్వడానికి. అందుకే ఏ రెస్పెక్ట్ ఇయ్యాను నేను చెప్తాను పక్కకి. లవ్ మీద నీ ఒపీనియన్? పెద్ద వద్దు. లవ్ అనేది పెద్ద ప్రాస్టిట్యూషన్. ఆ లవ్ అనేది లేదు, యాక్చువల్గా లవ్ అనేది లేదు. నువ్వు గతంలో లవ్ ఫెయిల్యూరా? ఎట్లా చేసినాం, మాది అయిపోయింది. ఇక 10 years అయిపోయింది ఆల్మోస్ట్. ఆమె హ్యాండ్ ఇచ్చినా నువ్వు హ్యాండ్ ఇచ్చినావు? హ్యాండ్ కాదు, పరిస్థితుల వల్ల. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 18 years టైంలో ఇది. సో లవ్ అంటే ప్రాస్టిట్యూషన్ అన్నావు కదా, ఎందుకు అట్లా? ఇది ఎట్లా అవుతుందంటే బాయ్, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు నీకు ఎంతమంది తెలుసు అంటే, ఇప్పుడు నాకు నా ఇన్స్టాగ్రామ్లో ఒక 10-20 మంది తెలిసి ఉంటారు. ఆమె ఇన్స్టాగ్రామ్కి ఒక 1000 మంది తెలిసి ఉంటారు. ఎట్లుందంటే ఇప్పుడు ఈడు కాకపోతే ఇంకోడు ఉన్నాడు, ఈడు కాకపోతే ఇంకోడు ఉన్నాడు, ఈడు కాకపోతే ఇంకోటి. ఒక టైంలో అట్లా లేదు, కమ్యూనికేషన్ లేదు, వస్తే పతి పరమేశ్వర్ అని చెప్పి సచ్చేదాకా ఆంతోనే ఉండదు. ఇప్పుడు అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు యాక్సెస్ దొరికింది, నీకు వీడు కాకపోతే ఇంకోటి దొరుకుతుండు. డేటింగ్ సైట్లు వచ్చినాయి, నువ్వు ఒక 1000 రూపాయలు సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టు, మంచి ఫిగర్లను తీసుకోవచ్చు. డేటింగ్ సైట్లు వచ్చినాయి, వాళ్ళు కూడా మొత్తం కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఎవరితోనో సెక్స్ చేయొచ్చు. ఈ పెళ్ళిళ్ళు, ఈ మ్యారేజ్లు ఇవన్నీ నిలబడవు, మ్యాక్సిమం నిలబడవు. దీన్ని కంట్రోల్ చేయాలంటే కమ్యూనికేషన్ ఆపేసేయాలి అంతే. నువ్వు ఎంత ఆపలేవు కదా. నువ్వు ఒక దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందంటే కథం మ్యాటర్ అని అంతే. ఓకే, అందరు అట్లా ఉంటారని చెప్పట్లేదు, కొంతమంది. సో నువ్వు ట్రోల్ చేసిన కొంతమందిలో నేను పట్టుకొని కొట్టడం కూడా జరిగిందంట కదా? లేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టి వీడియోలు కూడా పెట్టిరంట. లేదు, మామూలుకి ఎట్లా ట్రోల్ చేస్తావని దమ్కిలు ఇచ్చిర్రు. దమ్కిలు ఇచ్చి నేను చెప్పిన, అరే మీరు
బచ్చాగాళ్ళు నా గురించి తెలియదు ఇంకా మీకు. వాళ్ళు ఏం పోరలు బచ్చాగాళ్ళు, వాళ్ళు టీనేజ్ పోరాలు ఫోన్ చేసి నాకు బెదిరిస్తాం. వచ్చి ఇంటికి వచ్చి లేపుకొని పోతాను నేను అని చెప్పిన మాకు. ఏదో ఏదో కామెడీ వీడియోలు చేస్తున్నాను అనుకుని నాటకాలు. 100 మంది బౌన్సర్లు ఉన్నారు మా వాళ్ళు, 100 మంది బౌన్సర్స్, 100 మంది బౌన్సర్. ఖాళీ మా ఫిలిం నగర్ మా గ్యాంగ్ ఉంది. ఫిలిం నగర్ అంటే మా ఫ్రెండ్స్ గ్యాంగే ఉన్నారు. మొన్న ఇట్లానే వాడు అటాక్ చేయడానికి వచ్చిండు, ఎక్కడి నుంచి గోల్కొండ నుంచి వచ్చిండు. గోల్కొండ నుంచి వచ్చిండు. నేను మామూలుగా రారా అంటే వాడు వచ్చిండు, గోల్కొండ నుంచి వచ్చిండు. వస్తే చెప్పిన బ్రో ఇట్లా అది కాదు ఇట్లా అంటే వాడు ఒక 3 వేసుకొని వచ్చిండు. వాడు నేను జస్ట్ నా ఇంట్లోకి వెళ్ళి ఇట్లా నేను వాళ్ళు వచ్చే తీరు చూసే మా వాళ్ళు గ్యాదర్ అయిపోయారు బాయ్. 50 మెంబర్స్ మొత్తం రౌండ్ అప్ తీసి పడేసారు. 50 రౌండ్ వచ్చి వాడు గుండె జారిపోయింది అంది. తర్వాత వదిలేండి రా బాయ్, లైట్ తీసుకోరు చెప్పిన రే సీరియస్గా తీసుకోవద్దురా బాయ్ ఏదైనా సరే. నేను ఏం అడగలే, ఫోన్ కూడా వెళ్ళి జస్ట్ రోడ్ మీద వెళ్తేనే ఏమైంది బాయ్ ఏమైంది అని దన్న బైక్లు ఆపేసారు, సైడ్కి ఆపేసారు, మొత్తం గ్యాదర్ అయిపోయింది. అంటే చూడు నేను పిలవాల్సిన అవసరం కూడా లేదు చెప్తున్నాను నేను. అది అంటే ఫిలిం నగర్లో అంతమంది మనకు గుర్తుపడతారు, అంత ఫ్రెండ్స్ ఉన్నారు మనకి, చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి. ఫిలిం నగర్ వరకు ఓకే, దోస్తులు వస్తారు, పిలిచిన వస్తారు, పిలవకపోయినా వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. నువ్వు ఫిలిం నగర్ దాటి ఎట్టన్నా పోతే వేరే వాళ్ళ ఏరియాలోకి పోతే అప్పుడు నీ పరిస్థితి ఏంది? వేరే వాళ్ళకి పోతా అంటే ఇంకా అటాక్ చేస్తే మనం ఏం చేయలేము. కానీ అటాక్ చేస్తే అంటే చేయరు పోయి అంతగానం అంత హేట్రేట్ ఎవరికి లేదు. వచ్చి కొట్టేంత లేదు, తిడతారు మా అంటే పోరాలని, కానీ వాడంటే పోరాలని నేనంటే అది అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో నీ టార్గెట్ ఏంటి? కొంచెం రీచ్ పెంచుకోవాలి భయ, రీచ్ పెంచుకున్న తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసి. అంటే నీకంటూ ఓన్ టాలెంట్ ఏది లేదా? ఓన్ టాలెంటే ఉంది భయ. ఓన్ టాలెంట్ అంటే ఎంతసేపు పక్కన మీద పడేడవడము, చిన్న పిల్లలకు తిట్టడము, ఆంటీలకు తిట్టడం, అంకుళ్ళని తిట్టడం, రాజకీయ నాయకులను తిట్టడము, ఫేమస్ వాళ్ళని తిట్టి నువ్వు ఫేమస్ అవ్వాలి, ఇదే టార్గెట్. అంటే నీకంటూ ఓన్ టాలెంట్ ఏం లేదు. ఇప్పుడు తిట్టాలంటే నువ్వు తిట్టు సేమ్ అట్లనే నీకు వస్తారేమో చూద్దాం. తిట్టేది ఒక టాలెంటా? తిట్టడం బ్రో, తిట్టడం ట్రోల్ అదే అంటున్నాను నేను. ఇప్పుడు జబర్దస్త్లో మాట్లాడతారు కొన్ని ఇండైరెక్ట్గా. సరే, నువ్వు అవి ట్రోల్స్ ముందే ప్రిపేర్ అవుతావా, స్పాంటేనియస్ కొట్టేస్తావా? అన్నీ ఆన్ కెమెరా. నేను ఒక రీల్ చూపిస్తున్నా, ఈ రీల్లో ఎవరైనా రావచ్చు, నాకు సంబంధం లేదు. సో మన దగ్గర బోల్డ్ ట్రోల్ కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు కాబట్టి నేను ఒక వీడియో స్కిప్ చేస్తా, ఒక 5 వీడియోస్ స్కిప్ చేస్తా. 5th వీడియో ఎవరిది ఉంటే అది నాది ఉన్నా పర్లేదు, ఎవరిది ఉన్నా పర్లేదు, నువ్వు ఇమీడియట్లీ స్పాట్లో ట్రోల్ చేయాలి. ఎట్లా చేస్తావు చూద్దాం ఇప్పుడే. యా ఓకే, నేను లైవ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియో స్క్రోల్ చేస్తాను, నేను కూడా చూడ లెక్క పెడతా. 5th వీడియో ఎవరిది వస్తే అది ఆపేస్తా, అది ఎవరిదన్నా కానీ తిట్టాలి. డన్, టాస్క్ ఓకేనా? ఓకే, స్క్రోల్ చేస్తూ ఉంటా. ఓకే, అరే ఎవరు భయ ఆంటీ ట్రోల్ చెప్పు, ఏం చేస్తా ఇప్పుడు ఈ వీడియో ట్రోల్? వదిలేసి ఒక్కసారి వదిలేసి నేను చేస్తా, తర్వాత చేస్తాను, వదిలేసి. ఎందుకు చెప్పు? అరే ఎవరు అవుతుంది. సో ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? ట్రోల్ చేయవా ఈమెకైతే? అరే మీకు ఏది అనిపిస్తుంది చేయండి, నాకు ఏది అనిపిస్తుంది. ఏది అనిపిస్తుంది కాదు, నువ్వు లైవ్లో మాట ఇచ్చినావు, 5 వీడియోలు స్క్రోల్ చేస్తే 5వ వీడియో ఎవరు చూస్తే అలా ట్రోల్ చేస్తా అన్నావు. క్రింజ్గా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చేస్తా, కానీ దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. వదిలేసి మంచిగా ఉంది కదా చూడు, నీకు ఆంటీ స్కిప్ అయిపోతుండు. స్కిప్ కాదు బ్రో, ఇప్పుడు నేను క్రింజ్ వీడియోలో చేస్తే మీ అందరూ తెలుసు. సరే, ఒక మనిషి మనోభావాలు దెబ్బలు తీయాలి, ఒకరికి తిట్టాలని చెప్పేసి నీకు లైసెన్స్ ఉందా? మనోభావాలు ఎవరుకున్నాయి బ్రో? ఇక్కడ ఎవరుకున్నాయి మనోభావాలు? ఎందుకు పనికి మనోళ్ళకే ఉంటాయి మనోభావాలు. నన్ను తిట్టిరు అని చెప్పుకోవచ్చు. నన్ను చాలా మంది కామెంట్ చేస్తారు. అట్లంటే నేను ఊరేసుకొని చచ్చిపోవాలా? చెప్పు, నువ్వు చెప్పు. నన్ను తిట్టే కామెంట్లు ఎవడో మనుషులు. నీకు సిగ్గు శరం లజ్జ లేదు కాబట్టి నువ్వు బతుకుంటావు బాయ్. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు ట్రోల్ చేసేదంటే చాలా ఇన్నోసెంట్, చిన్న స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా తిట్టినావు. స్కూల్ పిల్లలు నేను తిట్టలేను. నేను స్కూల్ పిల్లలకు తెలియదు కానీ వాళ్ళకి కంటెంట్ తెలుసు, కంటెంట్ తెలుసు, వాళ్ళు పెళ్లి గురించి, లవ్ గురించి. ఇప్పుడు చిన్న పిల్లలు దేవుని స్వరూపం అంటారు. అబ్బా, చిన్న పిల్లలకి ఫోన్ వాడడం తెలియదు. ఎవడొకడు హౌలగాడు వీడియోలు ఫేమస్ అవడం కోసం కెమెరా పెట్టి కంటెంట్ ఇచ్చి చేపిస్తాడు. ఆ కంటెంట్ చేపించడం నువ్వు తిట్టాలి, కానీ అందులో ఉన్న పిల్లలకి ఎందుకు తిట్టినావు? ఎగ్జాక్ట్లీ నేను అదే తిట్టినా. ఎవడైతే వీళ్ళ అమ్మ నాన్న చూస్తారో చెప్పు తీసుకొని కుట్టాలి వీళ్ళని, పిల్లలకి ఇట్లాంటివి అలవాటు చేయదు, చాలా తప్పు అని చెప్పిన. ఇప్పుడు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి బ్రో? ఒక్కటి కూడా లేదు. ఎందుకు? నాకు తెలుసు కదా లా గురించి, నేను కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తప్పు చేయను, అట్లాంటివన్నీ ఏం చేయను. అంటే నీకు సర్టిఫికేట్ లైసెన్స్ ఏమన్నా ఇచ్చిరా వీళ్ళని తిట్టాలి ఇలా తిట్టాలి? పబ్లిక్ రైట్స్ ఎవరు ఇచ్చారు? పబ్లిక్ డొమైన్లో రైట్స్ ఏముంది బ్రో? అది ఫ్రీడమ్ ఆఫ్ ఏమంటే ఎక్స్ప్రెషన్, అది మనం ఇష్టంలో చెప్పవచ్చు. అంటే సోషల్ మీడియాలో ఏది పడితే అది చేసేస్తారు. నువ్వు కూడా ఏది పడితే అది జనాల ప్రాణానికి వదిలేస్తారు ఇక చేసి, ఇవ్వడం చూడడం సావండి. అట్లా అంటే ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు సోషల్ మీడియా అంత సీరియస్గా తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కూడా సోషల్ మీడియా సీరియస్ తీసుకోవద్దు, అది కామెడీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. రీసెంట్గా మీలాంటి ట్రోలర్స్ వల్ల, మీలాంటి మీమర్స్ వల్ల
యష్ మేకర్ అనే ఒక పర్సన్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. యా దాని కారణం మీరేగా సావుకి. కారణం ఏమైంది కదా, ఎవడు చంపలే కదా, వాడు చచ్చిపోయాడు. అంటే మీరు అట్లా మనిషిని మెంటల్ ప్రెషర్ పెడుతున్నారు, మెంటల్గా వాళ్ళని ఇచ్చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు మైండ్ స్థిమిత ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరు పాజిటివ్గా తీసుకోవాలి, ప్రతి ఒక్కరు లైట్ తీసుకోవాలి అన్నట్టు ఉండదు. కొంతమంది ఒక బ్యాడ్ కామెంట్ పడ్డా వాళ్ళు వీడియోలో జోలికి పోరు, వీడియోలు చేయరు, ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసేసుకుంటారు. సో ఒక పర్సన్ చనిపోయిండు, ఒకవేళ నువ్వు చేసే ట్రోల్స్ వల్ల ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ బాధ్యత ఎవరిది? అట్లా మరీ అంత కాదు. ఇప్పుడు ఎందుకు బ్రో నువ్వు నన్ను ట్రోల్ చేస్తే నేను చచ్చిపోదాం నువ్వు ఉరితాడేసుకుని ఉండే. నువ్వు అట్లా ఏముండదు, ఉరితాడేసుకున్నా నేను ఫుల్ బాటిల్ తాగి స్పీడ్గా 100 స్పీడ్ పోయినా గుద్దుకొని చచ్చిపోదాం ఇవాళ నాకు ట్రోల్ చేసిరని నేను ఇట్లా ఫిక్స్ అయిన ఉండే తెలుసా. అట్లా ఏముండదు బ్రో, సమ్ వేరియస్ రీజన్స్, కొంచెం డిప్రెషన్, ఈరోజు రేపు పోరాలు చాలా డిప్రెషన్. సరే అందరు ట్రోల్ చేసినా ఓకే, నా ప్రొఫైల్ ఎట్లా దొరికింది, నన్ను ఎందుకు ట్రోల్ చేసిన? నేను ఒక రోజు మామూలుగా వేరే వర్క్ మీద వెళ్తుంటే మా ఫ్రెండ్ గారు, అరే వీడిని చేయరా, వీడు బాగుంటా అంటే సెలబ్రిటీ అంటారా, ఇది చేయరా, పంపించిన తీసిన నా వీడియోలు మొత్తం చూడలేను, నాకు చూడలే, అప్పటివరకు చూడలే నేను. ఒక్కటే వీడియో చూసి, ఒక్క వీడియో స్క్రోలింగ్లో వచ్చింది వాళ్ళకి. వచ్చిందనే నీ పక్కన పిల్లోడు, అన్న ఇట్లా ర్యాప్లో నడుపుతానా, నేను అమ్మాయిని పడేస్తానా అంటే, నువ్వు ర్యాప్లో నడిపితే అమ్మాయి బండికి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుందిరా, చైన్లు కొట్టేసి ఇలా కొడుకుల్లా. అయితే ట్రోల్ చేయడానికి కొన్ని ప్రొఫైల్స్ మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు. అయితే మొత్తం ఒక్కడున్నాడు నా ఫ్రెండ్, వానికి నేమ్ ఉండదు, ఇది ఉంటుంది, ఆడెక్కడ ఆంధ్రాలో ఉంటాడు. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాడు నిమిషంకి 30-40 వీడియోలు పంపుతాడు బ్రో. రప్ప 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 పంపుతూనే ఉంటాడు. చేసేదాకా వెళ్దాం చేస్తారు, మళ్ళీ అంత టార్చర్ చేస్తారు. ఇంకా అమ్మ చేస్తూనే ఉండరా, పండుకొని రా, 2 నిమిషాలు ఆగరా, ఇంటర్నెట్ స్లో ఉందిరా అన్న కూడా వినరు కొడుకులు. చెయ్యి ఈయన చెయ్యి, తిట్టిని ఎవరికన్నా నచ్చకపోతే తిట్టిపిస్తారు. ఇంకా అదే చెప్పిన, ఇంకా నెక్స్ట్ టైం నుంచి చెప్పిన, కొంతమంది బర్త్డే వీడియోలు చేయంటారు, కొంతమంది వాడిని తింటారు. నేను ఈ మీడియా ముఖంగా ఒకటి చెప్పుకోవచ్చా, మీకు ఎవరైనా తిట్టాలనిపిస్తే, మీకు ఎవరికైనా బర్త్డే విషయం చెప్పాలి, ఎవరైనా తిట్టాలి, లేదంటే పెళ్లి వీడియో, వెడ్డింగ్ వీడియో, ఎనీ వీడియో నాకు మెసేజ్ చేయండి, ఒక 1000 రూపాయలు కొట్టండి. ఎలాంటి వీడియో అయినా సరే నేను అప్లోడ్ చేస్తాను, మీకు కొలాబరేషన్ కూడా ఇస్తాను. 1000 రూపాయలు కొడితే యా పాన్ వీడియో అనేది చేస్తావా? పాన్ వీడియో తిడుతా అని చెప్తాను. మరి ఎలాంటి వీడియోలు అనేది చేస్తా అంటున్నావు? ఎలాంటి వీడియో మీన్స్ విషెస్, బర్త్డే విషెస్, లైక్. అంటే నువ్వు పెద్ద స్టార్ వా, నీకు 1000 రూపాయలు ఇచ్చి మరి బర్త్డే విషయాలు, మ్యారేజ్ విషయాలు చెప్పించుకోవడానికి? డబ్బులు ఉన్నోడు ఇస్తాడు బ్రో. నీతోనే ఎందుకు చేయించుకోవాలంటున్నా? అదే నా ఫ్యాన్స్ చేసుకుంటారు, నాకు నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, నా తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, నా ఫాలో. అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసే ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారా? ఉంటారు. ఫ్యాన్స్ అనే పదానికి సూసైడ్ చేస్తారు బ్రో. పెద్ద పెద్ద స్టార్ హీరో ఫ్యాన్స్ అంటే ఒక అర్థం ఉంది. ఈ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యాన్స్ అంటే అది ఎంతవరకు కరెక్ట్ బ్రో? ఫ్యాన్ అనేది మీనింగ్, ఫస్ట్ ఫ్యాన్ అంటే ఏంది, ఒకరిని అభిమానించడం. అవును, అది నువ్వు ఒక్కరిని కూడా అభిమానించవచ్చు. పలానా ఎవరైనా టీచర్, నా స్కూల్ టీచర్ని అభిమానించినా నేను మీ ఫ్యాన్ అండి, మీరు మంచిగా చెప్తారు, మంచిగా మాట్లాడతారు. అట్లా ఫ్యాన్స్ అంటే హీరోలకి కోట్లు లక్షలు ఉన్న వాళ్ళు, అదే అట్లా ఫ్యాన్ మీనింగ్ అది అభిమానం. ఎవరైతే నేను అభిమానిస్తారో వాళ్ళు నీ ఫ్యాన్స్. ఇప్పుడు నీకు తిట్టబూతులకు కూడా అభిమానిస్తారా మనుషులు? నువ్వు నా కామెంట్లలో చూసుకో, తెలుస్తుంది ఎట్లా వాళ్ళు ఏమంటారు. డిలీట్ చేసుకుంటున్నాము, నేను వేసుకున్న కామెంట్స్ ఒకటి డిలీట్ చేస్తాం. నా వీడియోలోకి ఇప్పటివరకు నేను కామెంట్ బాక్స్ ఆఫ్ పెట్టాలి, ఏ వీడియోకి ఇప్పటివరకు నేను కామెంట్ బాక్స్ ఆఫ్ అయ్యి పెట్టలే. అంటే ఎన్ని కామెంట్స్ వస్తాయి, నేను ఎన్ని డిలీట్ చేసుకుంటాను. నేను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోలు కూడా నేను చూడాలి, ఒకసారి అప్లోడ్ చేస్తారు చూడాలి నేను. ఓకే శ్రీకాంత్ బ్రో, నీ లైఫ్లో ఎప్పుడన్నా ఈ స్ట్రగుల్స్ లైఫ్లో, ఫ్యామిలీ విషయంలో ఈ లైఫ్ ఎందుకురా బాబు నాకు అని అనిపించిందా? ఇప్పుడు కూడా అనిపిస్తుంది బ్రో, ఇప్పుడు కూడా అనిపిస్తుంది. గత 5 years నుంచి ఎప్పుడైతే లైక్ కరోనా టైం నుంచి డౌన్ఫాల్ ఒకటి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ లిటరల్గా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడుతున్నాం. ఈ వీడియోస్లలో అందరి ముందు చెప్పుకోవడం మంచిగా ఉండదు, చెప్తే మనకు అంత బాగుండని చెప్పి నేను ఎవరు చెప్పుకోవాలి ఇప్పటివరకు. అని చాలా అంటే చాలా డౌన్ఫాల్ అవుతున్నా. ఎవరు ఫ్రెండ్స్ మాట్లాడలే, ఇంకా ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడలే. లాస్ట్కి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో నా ఫాలోవర్స్, వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో చెప్తున్నా భయ్య, వాళ్ళు ఒకవేళ నిజంగా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ కొన్ని వీడియోలు ఫేమ్ రాకపోయింటే ఆల్మోస్ట్ నా లైఫ్ కూడా ఎండ్ చేసుకునేట్టు నాది. నిజంగా అంత డిప్రెషన్కి వెళ్ళిపోయింది బ్రో. అందరికి ఏడిపించా, నువ్వు కూడా ఏడుస్తావు. ఐఎమ్ సారీ. అంటే సమ్ టైమ్స్ ఎవరు అడగలే నాకు ఈ క్వశ్చన్, ఎన్ని రోజులు ఎంతసేపు ఈ వీడియోలు చేయి, ఆ వీడియోలు చేయి అడుగుతారు, కానీ ఎవరు లైఫ్ గురించి ఎవరు అడగలే. సో కొంచెం ఐ ఫీల్ ఈవెన్ బ్రో, అంటే నువ్వు అనుభవించే పరిస్థితి నేను ఫీల్ అవ్వగలను. ఎందుకంటే కొంతమందికి ఎంత ఫేమ్ ఉన్నా పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు. ఒక దోస్తు కలిసి ఛాయ్ తాగుదామన్నా మనం ఛాయ్ ఆఫర్ చేయలేం. అవును, అది కరెక్ట్, నిజమే. ఛాయ్ తాగుదాం అంటే ఆడ వచ్చేస్తాడు, ఛాయ్ దానికి పెట్టడానికి పైసలు కూడా ఉండవు. చూడనిక స్టైల్గా ఉంటాం, కాన్ఫిడెంట్ ఉంటాం. చాలా మందికి తెలియదంటే ఈ క్రియేటర్స్కి డబ్బులు రావండి, డబ్బులు ఎవ్వడికి ఇవ్వడు.
మనకి ఎవరు ఇస్తారు బ్రో డబ్బులు? అవును. ఏదైనా ప్రమోషన్ చేస్తే ఆ ప్రమోషన్ చేసినప్పుడు కూడా చాలా మంది ముంచేస్తారు, డబ్బులు ఇవ్వలేరు. నేను ఇంతకుముందు 2-3 దగ్గర ప్రమోషన్లు చేసిన, ఒక్క రూపాయి ఇవ్వలే. ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు మన స్కామర్లే ఉంటారు, మొత్తం వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఉంటారు. మేము వీడియో పెట్టానా మేము ఇస్తాము అది ఇది అంటారు. ఇంకా వేరే వాళ్ళు చాలా స్కామ్ చేస్తారు. అరే పొద్దున నేను డబ్బులు ఇస్తా అనేటోడు ఇయ్యడాడు. అంటే క్రియేటర్స్ లైఫ్ ఎంత డేంజర్గా ఉంటుంది అంటే డబ్బులు అస్సలు 1 రూపీ కూడా రాదు బ్రో. ఓకే. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అట్లీస్ట్ సిట్టింగ్ కోసం అన్న, ఒక బాటిల్ కోసం అన్న ఫోన్ చేసి డబ్బులు అడిగిన రోజులు ఉన్నాయా? నేను గత 3 నెలలు అవుతుంది. అంటే ఇంట్లో పరిస్థితి బాగాలేదు నాకు. ఆల్మోస్ట్ 3 నెలల నుంచి నేను 3 పూటలు తిని చాలా లేదు. తింటలే, నేను అన్నం తినట్లే ఇంట్లో. అంటే కొంచెం క్లాషెస్ నడుస్తున్నాయి. సో ఇంట్లో తినట్లేదు, నేను బయట తినట్లేదు. ఎప్పుడన్నా ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేసి పిలిచి వాళ్ళ రెస్టారెంట్కి తీసుకెళ్తే తింటున్నా తప్పితే ఆల్మోస్ట్ 1 మీల్ ఏ డే తీసుకుంటున్నా. ఒకటే పూట తింటున్నా, అది కూడా మధ్యాహ్నం అన్న సాయంత్రం అన్న తింటున్నా. ₹1 కూడా ఎప్పుడు నేను అందుకే నేను పెళ్ళిళ్ళకి కానీ బర్త్డేలకు కానీ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరు పిలిచినా నేను పోను బ్రో. వాళ్ళని ఎవరైనా పిలిచినా కూడా నేను పోను. ఒక్కనే ఉంటా, వీడియోలు చేసుకుంటున్నా. డబ్బులు ఇవ్వట్లే ఎవరు. ఏదైనా వర్క్ చేసుకున్నా చేసిన ప్రీవియస్ చేసిన 2-3 నెలలు వర్క్ చేస్తే డబ్బులు ఇవ్వలే నాకు. ఎట్లుంటుంది బ్రో? డిప్రెషన్లోకి వెళ్ళారా మనుషులు అనేటోళ్ళు? ఎట్లుంటుంది కొంచెం అంటే వీడియోలలో తిట్టినంత మాత్రం నాకు కూడా మనసు ఉంటుంది, నాకు బాధలు ఉంటాయి. అట్లా చాలా వరకు స్ట్రగుల్ చాలా ఫేస్ చేస్తున్నా. ఎవరు చెప్పుకోలేకపోతున్నాను నేను. అట్లుంది పర్సన్ నడుస్తుంది అట్లా. ఇప్పుడు ప్రజెంట్కి నీకు ఏం చేస్తే నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి? అంటే మంచి జాబ్ వస్తేనా, లేకపోతే నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేస్తేనా, లేకపోతే నీకు ప్రమోషన్స్ వస్తేనా, ఏమొస్తే నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది? నాకు జస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటా బ్రో. నేను వాళ్ళ డబ్బులు కూడా నేను రిటర్న్ ఇచ్చేస్తాను. నాకు జస్ట్ కావాల్సింది ఒక చిన్న సెటప్ కావాలి, యూట్యూబ్ సెటప్కి. లైక్ మైక్, రింగ్ లైట్, కొంచెం మైక్. చాలామంది ఫోన్తో చేయొచ్చు కదా. అంటే మన చిన్న ఇంట్లో బస్సీలలో ఎట్లుంటుంది అంటే సౌండ్స్ వస్తుంటాయి. ఇప్పుడు అందరు క్వాలిటీ కంటెంట్ ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేయలేము కదా బ్రో. ఇప్పుడు ఒక వీడియో మళ్ళీ రికార్డ్ చేయలేము, మళ్ళీ ఎడిటింగ్ చేయలేము. అందుకని ఒక చిన్న సెటప్ అట్లాంటిది ఉంటాయి. నేను నా టాలెంట్ ఏందో నేను చూపించుకుంటాను నేను అనుకుంటాను. ఓకే. ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ ఉన్నావు కదా, ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసినావా? అంటే రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా తినాలన్నా తాగాలన్నప్పుడు డబ్బులు లేవు కానీ వెనక స్టెప్ వేయడము, ఫ్రెండ్స్కి ఏదైనా ఆఫర్ చేసే ముందు వెనక స్టెప్ వేయడం. చాలా వరకు నువ్వు నమ్మవు, ఒక పెద్ద ఫాలోవర్ ఉన్నారు, పెద్ద విఐపి వచ్చి పిలిచిండు. ఎక్కడి నుంచో వేరే బెంగళూరు నుంచి వచ్చి పిలిచిండు నాకు. వాళ్ళ నా స్టార్ హోటల్లో ఉన్నా నేను. ఇట్లా రా, ఇట్లా పార్టీ ఉంది ఇట్లా అన్నాడు. వెళ్ళలే నేను. బట్టలు లేవు, మంచి బట్టలు లేవు, మంచి వెళ్ళడానికి డబ్బులు లేవు. మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నా హోటల్ వెళ్ళాలంటే దగ్గర లేదు కదా, మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గరికి పోవాలంటే నాకు డబ్బులు లేక నేను ఆ రోజు బ్రో వేరే ఇట్లా పలానా బాగాలేదు, మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, నేను రాలేదు. అలా చాలా వరకు మిస్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు కూడా అందుకే ఎవరైనా పిలిస్తే కూడా వెళ్ళాలంటే వాళ్ళ అభిమానం పిలుస్తారు, రమ్మని పెద్ద అంటే క్యాష్ పార్టీస్ ఫాలో అవుతున్నాను. పలానా దగ్గర పార్టీ ఉందని కూడా కొన్ని డబ్బులు లేకుండా కూడా నేను వెళ్ళలేకపోయినా తెలుసా. 5 స్టార్ హోటల్, నాకు జోకా. ఇప్పుడు మీకు ఎంతో అంత సోషల్ మీడియాలో గుర్తింపు ఉంది బ్రో, ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ వల్ల కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఇప్పుడు వీడియోలు ఎవరైనా కంటెంట్ కోసం చేస్తారు, మీరు ఎంచుకున్న కంటెంట్ అది. దాంట్లో కూడా కొంతమంది మిస్టేక్ చేసిన వల్ల నువ్వు తిడుతున్నావు, ఫైన్. కానీ ఎవరైనా ఉన్న పరిస్థితి చెప్పుకోరు, అరే నన్ను ఎక్కడ వాల్యూ ఎవరో చీప్ చేస్తారని. ఇప్పుడు నువ్వు వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్, గుర్తుపడతారు నేను జనాలు. ఓ 10 మంది ఉంటే 10 మంది ఇద్దరన్నా గుర్తుపడతారు. ఓకే. సో ఇప్పుడు నువ్వు నీ పరిస్థితి చెప్పుకుంటే ఎక్కడ నన్ను ఇట్లా చూస్తారు అట్లా చూస్తారని ఫీల్ లేదా నీకు? ఉన్నది చెప్పేసిన. ఇప్పుడు నా ఫాలోవర్స్ జెన్యున్ ఫాలోవర్స్ అంటే నా 3000 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి ఫాలో ఉన్నారు చాలామంది. నువ్వు ఫేక్గా ఎన్ని ప్రొవైడ్ చేసిన, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నావు, మీ తెలుసు మీ ఫ్రెండ్, ఐఎమ్ సారీ అప్పుడు చేసిన తర్వాత ఎక్కడ పోయింది బ్రో? ఎప్పుడైనా జనాలను మోసం చేసి, జనాలని మోసం అంటే ఫేక్ ప్రోపగండా, ఫేక్ ఇవి ఉండదు బ్రో. ఏది ఉంటుంది చెప్పుకోవచ్చు. మనకేం పోయేది ఉంది బ్రో? మనకి ఇప్పుడు దీనికంటే కింద డౌన్లో ఏం పడే పనికి ఏముంది? నేనున్న దరిద్రం పొజిషన్లో ఇక దీనికంటే డౌన్లో ఏం లేదు, ఇక చావు తప్ప ఇంకేం లేదు కదా. ఉన్నట్టు చెప్తున్నా. నచ్చటోళ్ళు లైక్ చేస్తారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. పోనీ బై, నేను అబద్ధాలు చెప్పుకుంటా, కవరింగ్ చేసుకుంటా, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, అందరికి జనాలు కూడా అదే నచ్చుతుంది. హానెస్టీ, ఏది ఉన్నా చెప్తా భయ ఉంటే ఉండదు. అది నాలెడ్జ్ పరంగా నేను ఐఎమ్ ఓకే. యా. అంటే నేను విన్నాను నీకు పొలిటికల్ కంటెంట్ కూడా చాలా బాగా మాట్లాడతావు. పొలిటికల్ మీద గ్రిప్ ఉంది, ఇండస్ట్రీ మీద గ్రిప్ ఉంది, సోషల్ మీడియా మీద గ్రిప్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇంత టాలెంట్ నువ్వు ఆపుకోవడానికి రీజన్ సపోర్ట్ లేకనేనా? డబ్బులు సపోర్ట్ బ్రో. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, నువ్వు ఒక క్రియేటర్, నువ్వు వీడియో మార్నింగ్ లేవగానే పలానా వీడియోలు చేద్దామని చెప్పి నువ్వు రెడీగా ఉంటావు. పొద్దున్న లేవగానే మీ ఇంట్లో నేను తిట్టిరు అనుకో, పలానా డబ్బులు లేవు, పలానా ఏది లేదంటే మైండ్ అప్సెట్ అయిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా వీడియోలు ఏం చేస్తాం మనం చెప్పు? చేయలేం మనం. అన్నింటికంటే డేంజర్ అనేది ఎన్ని కోట్లు ఉన్నా సరే నీ మైండ్ మెంటల్గా నువ్వు హ్యాండిల్ చేయలేవు అనుకో, వేస్ట్ ఏం చేయలేం మనం.
ఇంట్లో తిడతారు, పక్కనోడు తిడతాడు, ఏదైనా అప్పులోడు తిడతాడు. అప్పుల బాధకి ఏదో చాలా మంది దూరేసుకొని చచ్చిపోతావు, టెన్షన్ తట్టుకోలేక. ఇవన్నీ అవుతుంటాయి అనమాట. ఆ మెంటల్గా డిస్టర్బ్ కాకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెట్టుకొని కూడా నేను ఎనీ టైం టు టైం వీడియోస్ చేస్తున్నా, జనాలను నవ్విస్తున్నా, వాళ్ళు లవ్ చేస్తున్నాను, నడుస్తున్నాను. చిన్న చిన్న అప్పులు ఎవరికైనా ఉంటాయి, నీకేమైనా అప్పులు ఉన్నాయా? నాకు ఉన్నాయి బ్రో. ఓకే, ఒక అమౌంట్ అప్పు ఉంది, నువ్వు చేసే వీడియోలు చూస్తారా వాళ్ళు? చూస్తారు. చూసి నువ్వు ఇంటర్వ్యూలకి వెళ్తున్నావు, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తున్నావు, నీకు డబ్బులు ఇయ్యరా, మాకెందుకు ఇస్తావు? నేను పొలపడిన నేను ఐస్ క్రీమ్ తిన్నీకి ఏదైనా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే డబ్బులు ఏమన్నా, నువ్వు ఐస్ క్రీమ్ ఎట్లా తింటున్నావు? పలానా నేను ఎవరో ఫ్రెండ్ పిలిచిండు, ఏదైనా బార్కో క్లబ్కో పిలిచిండు, ఏదైనా బీర్ ఫోటో ఇట్లా పెడితే నువ్వు బీర్ ఎట్లా తాగుతున్నావు నువ్వు అట్లా కూడా అంటారు. అరే నేను అంటే నేను తినొద్దు తాగొద్దా బ్రో? ఎవరైనా తెలిసిన ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా తాగినా కూడా అది కూడా ప్రాబ్లమే జనాలకి. అప్పులలో అంత డేంజర్గా ఉన్నారు అనమాట. ఎప్పుడైనా ఎవరైనా బెదిరించారా నువ్వు డబ్బులు లేకపోతే నీ మీద వీడియోలు పెట్టిస్తా చేస్తాను? అట్లాంటివి ఏం జరగలేదు యాక్చువల్గా. మనల్ని ఎవరు బెదిరిస్తారు? మన జనరల్గా అంటారు కదా కొంతమంది. లేదు అట్లేం లేదు, మనల్ని బెదిరించలే కానీ అట్లా అయింది. జనరల్గా పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో బూతులు ఉంటాయి. అమ్మను నాన్నను అన్నను తమ్ముడు స్టార్ట్ చేస్తారు. అట్లా మీ ఇంట్లో నీకు పొద్దున్న లేవగానే ఎవరైనా స్టార్ట్ చేస్తారా? మా ఇంట్లో వాళ్ళు ఎవరు బూతు మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు మా ఇంట్లో. నేను మాట్లాడతా, నేను మా తమ్ముడు ఇద్దరం తిట్టుకోవడం, అది అందరిలో అన్నదమ్ములు తిట్టుకుంటుంటారు కామన్గానే. కానీ ఎవరు మా నాన్న అయితే ఎవరు తిట్టారు. మా అమ్మ తిట్టడం అంటే వాళ్ళు తిట్టరు కూడా తిట్టారు, అంటే అంటారు ఇక మాటలు అంతే. అంతేగా ఇక జస్ట్ అది కంటి చూపు మేరతో చంపేస్తారు ఇంకంతే. అంత పవర్ఫుల్ ఉంటాయి. సైలెన్స్ అన్నిటికంటే భయంకరం అంటారు చూడు. ఇప్పుడు మనము జనరల్గా ఉన్నప్పుడు బాధలున్నా హ్యాపీనెస్లున్నా డ్రింక్ చేస్తాం మనం. తాగేటప్పుడు నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చింది అసలు నా లైఫ్ ఏంటి, ఇన్ని రోజులు ఇట్లా? లాస్ట్ బర్త్డే November 16th నా బర్త్డే. November 16th రోజు అప్పుడు నాకు ఇంకా అప్పటికి నేను ఫేమ్ కాలే వీడియోలు ఏం లేవు. పడుకొని లేచిన మా ఫ్రెండ్ ఆ బర్త్డే రోజు నైట్ వాడు పిలిచినామండి, రేపు నీ బర్త్డే ఉంది రా. నేను మామూలుగా ఇట్లా చేద్దామంటే వెళ్ళిన. మార్నింగ్ లేచి ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఉన్నా నేను. ఎందుకు ఏడుస్తున్నా, ఏం ఏడుస్తున్నా అర్థం కావట్లేదు. ఏడుస్తున్నా, కళ్ళకి వెళ్ళి కంటిన్యూ 1 hour ఏడిచిన. అంటే ఏం చేసినా సక్సెస్ వస్తలే. ఒక జాబ్లో అయితే జాబ్ లేదు, పలానా అమ్మాయి విషయంలో లేదు, ఏం చేసినా వస్తలేదని చెప్పి ఏడుస్తున్నా. ఒక్కటే అనుకున్నాను ఆ రోజు, చేయాలి ఏదైనా సరే చేసి చూపిస్తాను, నేను వీడియోలు చేస్తాను మా కిరికిరి చేసేదో చూసి మా అమ్మని మంచిగా చూసుకోవాలి అని చెప్పి గట్టిగా, అంటే ఆ కోపంలోకి వెళ్ళే వచ్చింది. ఇంకా మనం చేయకపోతే ఇంకోటి చేస్తామని చెప్పి 1 hour ఏడ్చినా బ్రో. ఆ రోజు నాకు గుర్తు, మొత్తం షర్ట్ తడిచిపోయింది. అది ఎవ్వరు లేదు నా పక్కన, ఒక్కనే కూర్చొని ఏడుస్తున్నా. డబ్బులు లేవు, ఏం లేవు, ఎట్లా సర్వే. నీ దగ్గర ఒక సపోజ్ ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, మీ నాన్న ఉన్నాడు, అమ్మ ఉన్నారు, అందరు ఉన్నారు, అంటే నువ్వు ఎట్లా నన్ను సర్వైవ్ అవుతావు? నువ్వేం పని చేయకుండా సర్వైవ్ అవుతావు. మా నాన్న లేడు, సింగిల్ పేరెంట్ అని చెప్పి నేను చెప్పుకున్నా కూడా ఎవరు సింపతి చూపించాడు బ్రో నీకు. మీ సొంత వాళ్ళు చూపించారు, బయట చూపించాడు, ఎవరు చూపించాడు. పలానా జాబ్ విషయంలో వెళ్ళినా కూడా పాపం తల్లిదండ్రులు పిల్లవాడు అని చెప్పి ఎవడు నీకు చేయడు. అంటే ఆ స్ట్రగుల్ అది వేరేలా ఉంటుంది. మన ఇంటర్వ్యూ ఎందుకు మళ్ళీ ఎమోషనల్ అయ్యేది. ఇట్స్ ఓకే. ఎవర్రా చెప్పింది అబ్బాయిలకి ఏడుపు రాదని? ఏడుస్తుంది. మంచి ఫాలోవర్స్ ఉన్నారు నీకు, చాలామంది ఫాలో అవుతారు, నన్ను కూడా ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు. సో ఐ హోప్ ఈ వీడియో చూసి నీకు హెల్ప్ అవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో చూద్దాం. ఒకవేళ ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా, నేను కూడా ఒక దగ్గర జాబ్ చేస్తా కాబట్టి, నాకు కూడా అన్ని రైట్స్ లేవు కాబట్టి, నువ్వు ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అంటే మా కంపెనీ వాళ్ళతో మాట్లాడి నీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం నేను చేయగలను. థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ఒక బ్రదర్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మీ అందరికి చెప్పాలన్నా, మీ అందరికి కూడా చెప్తా, ఫస్ట్ టైం యూట్యూబ్ అంటే ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటారు మనకు, నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం నన్ను తీసుకొచ్చింది మన డాన్సర్ తేజ బాయ్ అని తీసుకొచ్చిండు. ఒక దగ్గర తీసుకొని, నువ్వు ఏడు నా ఇంట్లో ఉన్నది రా ఇట్లా అని చెప్పి, నేను ఫేమస్ చేస్తా తీసుకొని రా అని చెప్పి యూట్యూబ్లో తీసుకొచ్చి ఫస్ట్ మీరు అందరూ అనుకుంటారు గొడవలు ఉన్నాయని, అట్లేం లేదు. ఫస్ట్ టైం తీసుకొచ్చింది అన్న, అన్నకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్యాన్ కలవనికి వచ్చిండు, సీరియస్లీ బాగా వైరల్ అయింది. అయితే దానికి ముందు మనోడికి నేను ఇంటర్వ్యూ చేద్దామని థాట్లోనే పిలిచిన, కానీ నాకంటే ముందు ఇంకొంతమంది చేస్తే బాగుంటుంది కానీ కొన్ని ఛానల్కి రిఫర్ చేసి, సో ఇప్పుడు వచ్చింది. నేను ఇంకో వీడియో కూడా చేస్తా బ్రోతోని, సో ఖచ్చితంగా హెల్ప్ చేయండి. వీడియోలో కనిపించే విధంగా ఎవరు ఉండరు, సో నేను వీడియోలో కనిపించినట్టు ఉంటారు. ఎవరు క్రియేటర్ కంటెంట్ ఎట్లుంటారు. సో మనం డీజే స్కై శ్రీకాంత్ బ్రోకి సపోర్ట్ చేద్దాము. తను చూడడానికి మంచి టాలెంటెడ్ పర్సన్, అంటే నేను హాఫ్ స్క్రీన్లో కూడా చాలాసార్లు మాట్లాడే కదా. సో చాలా టాలెంటెడ్. ఆయన ఫాలోవర్స్ కావచ్చు, నా ఫాలోవర్స్ కావచ్చు, ఇప్పుడు ఈ ఛానల్ చూసే ఫాలోవర్స్ కావచ్చు, ఎవరు హెల్ప్ చేయాలనుకున్నా ఏ విధంగానైనా సరే
తనకి మనం ఒక పుషప్ ఇస్తే ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ని మనము మార్కెట్లోకి తెచ్చిన వాళ్ళం అవుతాము. సో తన ఇన్స్టా ఐడి అయితే మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో ఎవరైనా తనకి ఏమైనా హెల్ప్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, కలవాలనుకున్నా డిఎం చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ నేను ఎలా వేసుకున్నాను అనుకుని పిలిచిన, కానీ అది కాస్త మిస్ అయింది. ఇంటర్వ్యూ మొత్తం ఎమోషనల్ అయిపోయింది. ఏడిచిండు, ఏడిపించిండు, మొత్తం మూడంతా అప్సెట్. మూడు ఉల్లాసం వచ్చాం మొత్తం. ఇంటర్వ్యూ బోర్ కొడితే నన్ను క్షమించాడు బాయ్స్. వల్ల ఏదో అనుకున్నాం, ఏదో జరిగిపోయింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ బ్రో. మోస్ట్లీ నేను 99% నీకు మంచి అవుతుందని అనుకుంటాను. ఎందుకంటే టాలెంట్ ఉన్నాడు, ఎప్పుడు ఆగడు, ఇట్లా నింపి పెట్టుకుంటాడు, ఒకటేసారి బ్లాస్ట్ అవుతుంది. నీకంటే ఘోరంగా నన్ను తిట్టి ఈరోజు నేను ఇక్కడ నీ ముందుకు వచ్చినా కదా. అనిపించింది నేను ఇప్పటి నుంచి చేయట్లేదు వీడియోలు. ఆల్మోస్ట్ 9 years, ఆల్మోస్ట్ 6 years నుంచి 6 or 5 years నుంచి చేస్తున్న వీడియోస్. ఎంత చేసి ఉంటాను. ఇప్పుడు వెళ్తే రోడ్ మీదకి వెళ్ళినా కూడా పలానా బండి వేసుకొని వెళ్తే తన 10 మంది అన్న అది ఉత్తనే రాదు. అది అన్ని రోజుల నుంచి ఉన్నావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి అది వస్తుంది. టైం పట్టవచ్చు, మనకు కూడా అవుతుంది ఖచ్చితంగా. నేనైతే బిలీవ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నీకు థ్యాంక్స్ చెప్పాలి. వాల్యుబుల్ టైం ఇచ్చినావు, వచ్చినావు. లేదు భయ్యా, నువ్వు చాలా హెల్ప్ చేసినావు. అంటే పరోక్షంగాను ఎట్లా హెల్ప్ చేసినావు తెలియదు, కానీ హెల్ప్ అయితే కొత్త గొప్ప అయితే అయింది. థ్యాంక్ యూ సో మచ్. కలిసి మందే లేదు ఎవరు ఇప్పటిదాకా నాకు నువ్వు ఒక్కడే ఉన్నా, అందరూ వదిలేసి ఇన్స్టాగ్రామ్ ఎంతమంది అయితే అందరు లంగా నువ్వు ఒక్కని తప్ప. సీరియస్గా చెప్తున్నా బాయ్స్, ఇప్పటివరకు ఎంతమంది అయితే కలిసిరో అందరితో కప్పుకోరు. అంటే ఏదో వానికి అవసరం తప్పితే, కానీ ఫస్ట్ టైం నువ్వే పిలిచినావు బ్రో, రా బ్రో చేద్దాం రండి. నిజంగా బాయ్, నేను నమ్ముతాను. నువ్వు ఒక ఫ్యూచర్ నాకు చేసినా కూడా ఫోన్లే మనోడే కానీ చెప్పి లైట్ తీసుకుంటా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అలాగే సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. సైనింగ్ ఆఫ్ తేజ. థ్యాంక్ యూ సో మచ్.